అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ రంగంలో అధికారులతో మీ సంబంధాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులు మీకు అండగా నిలుస్తారు. సహోద్యోగులతో కూడా సత్సంబంధాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్యం విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆర్థికపరంగా ఈరోజు మీకు శుభప్రదం. మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు, లేదా ఊహించని ధనలాభం లభించవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి. ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి. ఈరోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త స్నేహితులను కలవడానికి, మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం. సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు, లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు. సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈరోజు మీరు అనవసర గొడవలటు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద వివాదాలు తలెత్తే అవకాశముంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడవద్దు. నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇది మానసిక వేదనకు కారణమవుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు 1 నిమిషం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనల వల్ల శక్తి వృధా అవుతుంది. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, అవగాహన పెంపొందుతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది.
ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం రెండూ పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుమానాలు, భయాలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం మరింత బలపడుతుంది. మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన సమావేశాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు. మీ సూచనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీరు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఏకాగ్రత పెరుగుతుంది. కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం. కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు. కళలు, సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఆధునిక ఆలోచనలు, సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు. వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు, మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. మీ స్నేహితులతో ఈరోజు సరదాగా గడుపుతారు. వారి నుండి మానసిక మద్దతు లభిస్తుంది. పాత స్నేహితుల్ని కలవడం లేదా వారితో కలిసి ఏదైనా కొత్త కార్యక్రమం ప్లాన్ చేసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపవుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వారు మీకు మంచి సలహాలు, తోడ్పాటు అందిస్తారు. మీరు స్నేహితుల మధ్య సానుకూల ప్రభావం చూపుతారు. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చెయ్యవచ్చు లేదా వారి వ్యక్తిగత సమస్యల్లోకి మిమ్మల్ని లాగే అవకాశముంది. కాబట్టి ఎవరితోనైనా ఏదైనా విషయాలు పంచుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ రహస్యాలను ఎవరితోనూ సంపూర్ణంగా పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.